పల్లవి వాళ్ళ ఆయన అయితే చాలా స్పీడ్గా అయితే బైక్ చూసి వస్తున్నాడు. అయ్యా అబ్బా అబ్బా చాలా బాగుందని చెప్పేసి బైక్ అయితే ముద్దులు పెడుతూ బైక్ మీద అయితే ఎక్కుతూ ఉన్నాడనమాట. అక్కడైతే ఒక అబ్బాయి అయితే ఉన్నారు. ఆ బైక్ తెచ్చిన అతను అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా చూసి వీళ్ళ అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. అవని ఏమో సైలెంట్గా చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ ఉన్న ప్రణయ్ అయితే బైక్ మీద ఎక్కి అయితే చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తూ ఉన్నాడనమాట. వేస్తూ ఉండగానే అవని వాళ్ళందరూ కూడా పల్లవి చూస్తూ ఉన్నారనమాట. అవని వాళ్ళ అత్తయ్య అయితే అవని లోపలికి వెళ్ళి 5 లక్షలు తీసుకురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు లాకర్లో డబ్బులు లేవండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న పల్లవి అయితే చూస్తూ చాలా కోపంగా చూస్తుందన్నమాట. అబ్బా డబ్బులు లేవా అని చెప్పేసి అయితే ప్రేరణ అయితే చాలా బాధపడుతూ ఉన్నాడు. డిసప్పాయింట్ అయిపోయాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నానమ్మ వాళ్ళందరూ కూడా అవని ఏమో తింటూ ఉంటుందన్నమాట. తింటూ ఉంటుండగా వాళ్ళ అత్తయ్య వచ్చి అవని కీస్ ఇవ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుందన్నమాట. అవని ఏమో ఇంకా భయపడి కీస్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. వాళ్ళ అత్తయ్య అయితే లాకర్ దగ్గరికి వచ్చి లాక్ కీస్ని లోపల ఉన్న లాకర్ని అయితే తీస్తుంది. అక్కడ ఉన్న పల్లవి అయితే చూస్తూ ఉంటుందన్నమాట. అక్కడ లోపలైతే కొంత డబ్బు అయితే పెడుతుందన్నమాట. లోపల ఉన్న డబ్బుని తీసి అవని అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తుందనమాట వాళ్ళ అత్తయ్య. ఏంటి అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటే పల్లవి వాళ్ళ ఆయన కూడా వస్తారనమాట. వచ్చేసరికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. తనకైతే తెలియదు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో. అవని అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ మరిది కూడా అలానే చూస్తూ ఉంటున్నాడు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అవని వదిన లేదు అని చెప్పిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటున్నారనమాట. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకుముందు లేదన్నావు కదా అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య అడుగుతూ ఉంటుందన్నమాట. ఆ డబ్బును చూపిస్తూ అడుగుతూ ఉంటుంటే నోటంటే మాట రాలేదు పాపం అవనికైతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.